తీసుకుందాం అనుకున్నారు. దాదాపు ఒక తులంకి 7,000 చేంజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు మరి? సో, ఇప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటాము. ఎందుకంటే మ్యారేజ్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇంకా అమౌంట్ డిక్రీజ్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ అప్పుడు ఎంత తీసుకోవచ్చు. అనుకున్నారు అంటే ఆల్‌మోస్ట్? అప్పుడు అప్పుడు కొంచెం తగ్గొచ్చు. ఇప్పుడు ఇంకా ఇంకో మేబీ 2, 3 తులమ్స్ ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. బికాజ్ ఆ అమౌంట్ డిక్రీజ్ అయింది కాబట్టి. ఇంకా మరింత కూడా బంగారం ధర దిగొచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని అయితే చెప్తున్న సిట్యుయేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ శ్యామ్‌తో కల్పన, విజిక్ న్యూస్, హైదరాబాద్. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇక మన దేశంలో గోల్డ్ కు డిమాండ్ మరీ ఎక్కువే. పెళ్లిళ్లు, పేరంటాలు, పండుగలు ఇలా ఏ సందర్భం వచ్చినా బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. కొన్ని నెలలుగా పెరిగిపోయిన గోల్డ్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. దాదాపు 15 రోజుల్లోనే సుమారు 7,000 మేరకు బంగారం ధర తగ్గి పుత్తడి ప్రియులను ఆకర్షిస్తుంది. అంతర్జాతీయంగా బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు దేశీయంగా బంగారం ధరలపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం పంజాగుట్టలోని మానపల్లి జ్యువెలరీస్ నుండి కల్పన అందిస్తుంది. బంగారం ధరకు రెక్కలొచ్చాయా అన్నట్టు దూసుకెళ్లింది. దాదాపు 1,00,000 చేరువలో బంగారం ధరకైతే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. బంగారం ధర దిగి రావడానికి కారణాలేంటి, ప్రస్తుతం బంగారం రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి మనతో పాటు మానపల్లి జ్యువెలర్స్ కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. హాయ్ రాజు గారు, నమస్తే. సో